పార్టీ 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కొనితాల రామకృష్ణ ప్రారంభించారు. నియోజకవర్గంలో మొదట సభ్యత్వ కార్యక్రమం స్వతంత్ర సమరయోధుల కుటుంబాల నుంచి ప్రారంభించారు. బూత్ స్థాయి నుంచి జనసేన పార్టీని బలోపేతం చేయాలని, అందుకు గ్రామ స్థాయి నేతలు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఎవరైతే చేశారో 3 విడతల్లో వాళ్ళు చాలా చక్కనైనటువంటి కార్యక్రమం చేసి 3వ విడతలో 6,300 మందికి సభ్యత్వం చేశారంటే అది సామాన్యమైన విషయం కాదు. అధికారం లేకుండా, ఇటు ఒక ఎమ్మెల్యే స్థానం లేకుండా ఆ ప్రక్రియ పైగా ₹2 సభ్యత్వం కాంగ్రెస్ పార్టీలో 500 రూపాయల సభ్యత్వం ఉంటే 6,300 మంది చేశారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ పొందండి. అప్పుడే అంత చేయగలిగిన వాళ్ళు ఇప్పుడు అధికారం వస్తే అంత చేయగలుగుతారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అయితే 6,40,000 70,000 అయితే ఇప్పుడు టార్గెట్ పెంచి 10 లక్షలు చేయాలంటున్నారు. కానీ 10 లక్షల కన్నా ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇందులో ఇన్సూరెన్స్ కూడా మిళితమై ఉంది కాబట్టి మరింతగా ఎక్కువ చాలా మంది ఉత్సాహంగా సభ్యత్వం తీసుకోవద్దామని ముందుకు వచ్చిన చాలా మంది ఉన్నారు. అవన్నీ కూడా మనం చూసి అందుకే ఈసారి ప్రక్రియ ఎట్లా మార్చామంటే వాలంటీర్లు గతంలో నియోజకవర్గ స్థాయిలో ఎక్కడైనా ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు ఆ విధంగా కాకుండా ఏ గ్రామంలో ఉన్న వాళ్ళు ఆ గ్రామంలోనే ఆ చుట్టుపక్కల గ్రామ పరిధిలో 4-5 బూతుల ఏరియాలో చేసే విధంగా కార్యక్రమం పెట్టాం. దీంతో పాటు వాలంటీర్లతో పాటు ప్రతి బూత్కి ఇంకొక యాక్టివ్ మెంబర్ని ఒకటి వాళ్ళకి అటాచ్ చేయడం జరిగింది. అంటే ఒక్కొక్క వాలంటీర్కి 4 నుంచి 5 పోలింగ్ బూత్స్ ఉంటాయి.